అండ్ ఈరోజు అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. మహాశివరాత్రి ఈరోజు శివరాత్రికి అందరూ ఉపవాసం ఉంటారు కదా, నేను కూడా ఉపవాసం ఉంటున్నాను. నేనైతే సపోటా జ్యూస్, మా హస్బెండ్ నా కోసం సపోటా జ్యూస్ చేశాడు. ద్రాక్ష పండ్లు, ఫ్రూట్స్ అయితే చాలా తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టాడు. ఇవేంటి అంటే గనుసుగడ్డలు. ఏంటంటే మేమైతే మాకైతే గనుసుగడ్డలు అంటారు ఇవి. ఈరోజు శివుడికి ఇష్టమైన ఈ గనుసుగడ్డని ఈరోజు కంపల్సరీ తింటారు ఎవరైనా సరే. అందుకే నేనైతే ఈరోజు ఉపవాసం కోసం ఇవన్నీ తీసుకొని వచ్చాడండి నిన్న మంచిగా. ఓకే, ఇవన్నీ ఫుల్గా తినాలి. కాకపోతే మా తమ్ముడు నా కోసం నువ్వు ఈరోజు ఉపవాసం ఉండొద్దు, నేను కూడా ఉంటా అని చెప్తుండు. నువ్వు ఒక్కదనే పండ్లన్నీ తినేస్తావా, నేను కూడా ఉపవాసం అని చెప్తున్నాడు. ఇక్కడ మా ఇద్దరికి గొడవ అవుతుంది, మా తమ్ముడికి నాకు. ఏం చేస్తున్నావు తమ్ముడా? దోషాలు పోసుకుంటున్నావా? ఒకసారి హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. అయ్యో రమ్య హాయ్ చెప్పు. రమ్య ఫస్ట్లో వచ్చినప్పుడు మా ఇంటికి వచ్చినప్పుడు చాలా బక్కగా ఉండేది, ఇప్పుడు కొంచెం లామైంది. ఉపవాసం ఉంటున్నావా రమ్య ఈరోజు నువ్వు? ఎందుకని? నువ్వు ఉన్నది బక్కకే, ఉపవాసం అవసరం లేదు. అవునా? అంటే నువ్వు బక్కగా ఉన్నావు కదా, ఉండకూడదు. గట్టి మాట్లాడు రమ్య. ఈవినింగ్ వెళ్ళి స్నానం చేసుకొని పూజ చేసుకొని ఆ తర్వాత అవునా? రోజు నేను కొంచెం లేట్గా లేచాను. మా ఇంట్లో మంచిగా ముగ్గులు చూడండి ఎలా వేసారో. రమ్య వేసింది ఈరోజు ముగ్గు. చాలా చిన్న ఏంటంటే ఇది సపోటా జ్యూస్ లో మనం బూస్ట్ వేసుకొని తాగితే ఆ టేస్టే వేరండి, చాలా చాలా రుచిగా ఉంటది. అందుకని పాపం మా హస్బెండ్ ఎలా చేసి వచ్చిన ఇది సపోటా, యాలకులు, పాలు, చక్కెర, బూస్ట్. అవునా? ఓకే, చాలా తింటూడు కొద్దిగా తింటా. ఈరోజు నువ్వు కూడా ఉపవాసమేనా? ఎందుకు? 6-7 అసలుకి నైట్ కాదు, ఇవన్నీ తింటే ఇంకా ఆకలి వస్తాయి చెప్పు. 6 దేవుడి పేరు చెప్పుకొని కరెక్టే, కానీ ఇప్పుడు ఓన్లీ ఏదన్నా ఒకటి జ్యూస్ కానీ పాలు కానీ తాగాలి. ఆ తర్వాత ఈవినింగ్ స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యి పూజ చేసి ఆ తర్వాత ఫ్రూట్స్ తినడం. అది 6-7 ఉపవాసం అంటే. అది కాచిన దేవుడి పేరు చెప్పుకొని ఒక్కరోజు అయితే ఫ్రూట్స్ అన్ని బాగా తినేస్తారు కదా, ఇంక ఉపవాసం అయిపోతుంది. అది నైట్ తినకుండా నైట్ మొత్తం తినాలి, ఇప్పుడు ఏం తినకూడదు డే మొత్తం. ఓకే అండి, అందరికి హ్యాపీ శివరాత్రి. నేనైతే మా ఊర్లో ఉంటే మంచిగా మల్లన్న దేవుడి గుడికి వెళ్ళి చాలా సంతోషంగా హ్యాపీగా ఎంజాయ్ చేసేదాన్ని, కానీ హైదరాబాద్ వచ్చాను కదా, మిస్ అయిపోయాను దేవుడి కాడికి వెళ్ళడం. ఓకే అండి, మా ఛానల్ చూస్తూనే ఉండండి. బాగుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి. మరిన్ని వీడియోస్ తట్టి మళ్ళీ ముందుకు వచ్చేస్తాం. అందరికీ బాయ్.